హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే 2022లో జరిగినటువంటి గ్రూప్ డి యొక్క ప్రతి షిఫ్ట్లో ఉన్న మ్యాథ్స్ క్వశ్చన్స్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం. Read the first question. Find the median of the data 11, 16, 33, 15, 51, 18, 71, 75, 22 and 17. ఇక్కడ మనకి డేటా ఇచ్చాడు. మీడియన్ ఆఫ్ ది డేటా కనుక్కోమన్నాడు. ఫస్ట్ మనము ఎన్ని నెంబర్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో టోటల్ కౌంట్ అనేది మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది, దట్ ఈస్ 10 వచ్చింది. సో ఈవెన్ నెంబరు వచ్చినప్పుడు మీడియన్ ఎప్పుడూ కూడా మిడిల్ 2 నెంబర్స్ యావరేజ్ తీసుకోవాలి. అదే ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ 5 వచ్చింది అనుకోండి, సో డైరెక్ట్గా మనము మీడియన్ అనేది ఇక్కడ టోటల్ 5 నెంబర్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్గా మిడిల్ నెంబర్ అనేది మీడియన్ కింద తీసుకోవచ్చు. అదే ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చింది కాబట్టి మిడిల్ 2 నెంబర్స్ని మనం యావరేజ్ తీసుకోవాలి, అది మనకి మీడియన్ అవుతుంది. సో దానికి ముందు మనం ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ అనేవి ఒక ఆర్డర్లో రాసుకోవాలి. తక్కువ నుంచి ఎక్కువ రాసుకుందాం. తక్కువ నుంచి ఎక్కువలో ఒక ఆర్డర్లో రాసుకోవాలి. సో అలా రాసుకున్నప్పుడు మనకి ఫస్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఫస్ట్ 11 వస్తుంది, దాని తర్వాత 15, దాని తర్వాత 16, 17, 18, 22, 33, 51, 71, 75 లాస్ట్. ఓకే, ఇప్పుడు మనము మిడిల్ 2 నెంబర్స్ని యావరేజ్ చేయాలి. సో మనం సింపుల్గా ఏం చేయాలంటే ఈ లాస్ట్ నెంబర్ అలా క్యాన్సిల్ చేసుకుంటూ రండి. క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మనకి మిడిల్ 2 నెంబర్స్ ఏమున్నాయి, 18 ప్లస్ 22, దీనికి మనం యావరేజ్ చేయాలి. సో 18 ప్లస్ 22 ఎంత, 40/2 20. సో మనకి మీడియన్ ఎంత వచ్చింది, ఫైనల్గా 20 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదవండి. ద పర్సంటేజ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై జేమ్స్ బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1920 రూపీస్ ఈక్వల్స్ ద పర్సంటేజ్ లాస్ సఫర్డ్ బై సెల్లింగ్ ఇట్ ఎట్ 1500. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ యూ వాంట్స్ టు ఎర్న్ 10% ప్రాఫిట్? ఏం లేదండి, వెరీ సింపుల్ క్వశ్చన్, జస్ట్ మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. జేమ్స్ అనే ఒక ఆయన ఒక ఆర్టికల్ని ఫస్ట్ టైం 1920 రూపాయలకి సెల్ చేసినప్పుడు ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. సేమ్ అదే ఆర్టికల్ ఆయన సెకండ్ టైం 1500కి అమ్మినప్పుడు ఆయనకి లాస్ వచ్చింది. ఆ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ టైం ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ అంటే ఏంటి, మనకి ప్రాఫిట్ అంటే జనరల్గా ఏం తెలుసు, దట్ ఈస్ ఎస్పి మైనస్ సిపి. ఓకే, అది ఈక్వల్, దేనికి ఈక్వల్ అంటున్నాడు, సెకండ్ టైం లాస్ వచ్చింది కదా దానికి ఈక్వల్ అని చెప్తున్నాడు. లాస్ అంటే ఏంటి, దట్ ఈస్ సిపి మైనస్ ఎస్పి. సో ఫస్ట్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1920 మైనస్ సిపి ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. సెకండ్ టైం సెల్లింగ్ ప్రైస్ ఎంత, దట్ ఈస్ 1500. సో దీని ద్వారా మనకి సిపి అనేది వస్తుంది. సిపి ఎంత అవుతుంది, దట్ ఈస్ 1920 ప్లస్ 1500, దట్ ఈస్ 3420/2. ఇక్కడ ఈ సిపి అనేది అటు వెళ్తే 2 సిపి అవుతుంది, సో ఇక్కడ బై 2 వస్తుంది. సో 3420/2 ఏమవుతుంది, 1710. సో ఫైనల్గా మనకి సిపి వచ్చింది, కొన్న వేల అంత వచ్చింది. ఎంత, 100% అనమాట. సో క్వశ్చన్లో ఏమడిగాడు, వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ యూ వాంట్స్ టు ఎర్న్ 10% ప్రాఫిట్.
ఈ 100% మీద ఆయన 10% ప్రాఫిట్ మీద అమ్మితే ఆయనకే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందని చెప్తున్నాడు ఆయన. సో 1710కి మనము 110% ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ అని తెలుస్తుంది. సో 171 ఇంటూ 11 ఏమవుతుందండి ఇక్కడ, దట్ ఈస్ 1881. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదవండి. 6124.8 ఇంటూ 625.5 ఇంటూ 0.0043 ఈజ్ ఈక్వల్ ఇన్ వాల్యూ టు. సో జనరల్గా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, ఏం చేయాలి అని. సో ఏం లేదండి, వెరీ సింపుల్గా ట్రిక్ చెప్తాను మీకు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం, క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ డెసిమల్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి, ఇక్కడ 1 ఉంది, 1, ఇక్కడ 1 2 3 4 5 6. క్వశ్చన్లో డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 6 డిజిట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం చూసుకున్నాం అనమాట. అంటే ఒక్కో నెంబర్లో కాకుండా మొత్తం ఇచ్చిన 3 నెంబర్లో మొత్తం చూస్తే మనకి డెసిమల్ తర్వాత 6 నెంబర్స్ అనేవి ఉన్నాయి. సేమ్ మనం ఇప్పుడు ఆన్సర్స్లో కూడా 6 డెసిమల్ తర్వాత ఈ 6 డిజిట్స్ అనేవి రావాలి. సో ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఆప్షన్లో చెక్ చేయండి. డెసిమల్ తర్వాత 1 2 3 4 5 6 7 8 9 వస్తుంది. ఇది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 1 2 3 ఇక్కడ అసలు ఇక్కడ డెసిమలే లేదు. 4 5 6 ఇక్కడ 6 వస్తుంది. సో ఇదే మనం ఫైనల్గా పెట్టేయవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. 1 2 3 4 5 ఇక్కడ 5 వస్తుంది. సో ఇది ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 వస్తుంది. సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డెసిమల్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయో జస్ట్ కౌంట్ చేసుకొని ఆన్సర్లో కూడా సేమ్ అదే కౌంట్ వస్తుందో రావట్లేదో చూసుకొని ఆన్సర్ పెట్టేయడమే. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదవండి. A, B and C started a business. They partnered for 6 months, 11 months and 12 months respectively. If their profit is in the ratio 5:4:7 respectively, then the ratio of their respective investments. పార్ట్నర్షిప్లో నుండి ఒక క్వశ్చన్ అడిగాడండి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే, మనకి జనరల్గా ప్రాఫిట్ అంటే ఏంటి తెలుసు. ప్రాఫిట్ అంటే మనకేం తెలుసు, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అని తెలుసు. సో జస్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం జస్ట్ వెళ్ళిపోవడం అంతే. సో ఎప్పుడు కూడా టైం అనేది ఇయర్స్లో ఉంటుంది. ఇక్కడ వీడు మంత్స్లో ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈడ్స్లో మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో టైంని ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే 6 మంత్ కదా, 6 మంత్స్ 6/12 12/12 14/12 మనము మొత్తం ఈడ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ 1/2 వచ్చింది. 12/12 దట్ ఈస్ 1. 14/12 దట్ ఈస్ 2 7 2 6 7/6 వచ్చింది. సో మనం ఫస్ట్ ఈడ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏంటి మనకు తెలుసు, ప్రాఫిట్ బై టైం కదా. సో ఒక్కో దానికి మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ దానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది, దట్ ఈస్ 5 వచ్చింది. దట్ ఈస్ 5 టైం. ఫస్ట్ టైం ఎంత, 1/2 దట్ ఈస్ రేషియో అనమాట. నెక్స్ట్ ఎంత, నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత, దట్ ఈస్ 4. దాని టైం ఎంత, 1. నెక్స్ట్ ప్రాఫిట్ ఎంత, 7. టైం ఎంత, 7/6. సో దీన్ని బట్టి ఏమొస్తుందండి, ఇది ఈ 2 అనేది అప్ వెళ్తే 2 × 5 దట్ ఈస్ 10 అవుతుంది. ఇక్కడ 4 వస్తుంది. ఈ 6 అనేది పైకి వెళ్తే 7 క్యాన్సిల్ అయిపోయి 6 వస్తుంది. సో ఫైనల్ మనకు వచ్చిందంతా
10:4:6. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 5 2 2 2 3. సో 5:2:3 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సింప్లిఫికేషన్ క్వశ్చన్. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో 3² అంటే దట్ ఈస్ మనకి 9 అని తెలుసు. సో 9³ ప్లస్ 2³ దట్ ఈస్ 8² సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ మినిమం 10³ వరకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్క్వేర్స్లో వచ్చేసరికి మనము మినిమం 25² వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి 9³ అంటే ఏంటి, దట్ ఈస్ 7 2 9 ప్లస్ 8² అంటే దట్ ఈస్ 64. సో 729 ప్లస్ 64 ఎంత అండి? సో 793. సో ఇక్కడ 793 అనేది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చదవండి. ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 3x² మైనస్ 13x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ద ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అడిగాడండి. జనరల్గా మనకి ఏం తెలుసు అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుందండి, సమ్ ఆఫ్ ది రూట్స్ మైనస్ b/a అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనేది c/a అవుతుంది. సో ఏం లేదండి, జస్ట్ ఈ ఈక్వేషన్ ఫాలో అయ్యి మనకి ఏబిసి అనేది ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ అదే ఫార్ములాలో వేయడం అంతే. సో ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ a ఈక్వల్ టు 3 అవుతుంది, b ఈక్వల్ టు -13 అవుతుంది, c ఈక్వల్ టు 6 అవుతుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అన్నాడు కాబట్టి c/a కాబట్టి ఇక c అనేది 6/a ఎంత 3. సో 6/3 దట్ ఈస్ 2. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. ద వాల్యూ ఆఫ్ sin² 22 degrees ప్లస్ sin² 68 degrees టు cos² 33 degrees ప్లస్ cos² 57 degrees. సో ట్రిగ్నోమెట్రీ నుండి ఫ్రెండ్స్ వెరీ బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు. సో దీనికి ముందు మనకు ఆల్రెడీ తెలుసు sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 అని. అలాగే sin² 90 మైనస్ θ దట్ ఈస్ cos² θ అవుతుంది. సో జస్ట్ ఈ రెండు ఫార్ములాస్ మనకి మీ అందరికి తెలిసే ఉంటాయి, ఆల్రెడీ 10th క్లాస్లో చదివే ఉంటుంటారు. సో ఇక్కడ sin² 90 మైనస్ θ దట్ ఈస్ cos² θ అవుతుంది. అలాగే సేమ్ ఆ cos² 90 మైనస్ θ కూడా దట్ ఈస్ sin² θ అవుతుంది అనమాట. సో దీని ప్రకారం మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడ ఫస్ట్ sin² 22 degrees ఇచ్చాడు కదా. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, sin² 90 మైనస్ 68 రాయొచ్చు. సో 90 మైనస్ 68 అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి sin² 90 మైనస్ 68 degrees దట్ విల్ బి ఈక్వల్ టు cos² 68 degrees అవుతుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఏంటి ఇచ్చాడు, sin² 68 degrees దట్ ఈస్ డివైడెడ్ బై నెక్స్ట్ ఇంకేమన్నాడు, cos² 33 degrees ప్లస్ cos² 57 degrees. సో ఇక్కడ మనం cos² 33 degreesని ఎలా రాసుకోవచ్చు, దట్ ఈస్ cos² 90 మైనస్ 57 degrees రాసుకోవచ్చు. సో cos² 90 మైనస్ 57 degrees ఏమవుతుంది, దట్ ఈస్ sin² 57 degrees ప్లస్ ఆల్రెడీ మనకి cos² 57 degrees ఉంది. సో ఆల్రెడీ మనకి ఫార్ములా ఏం తెలుసు, sin² ప్లస్ cos² θ దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ cos² 68 degrees ప్లస్ sin² 68 degrees దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై sin² 57 degrees ప్లస్ cos² 57 దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1. సో 1/1 దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో 1:1 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. చూడడానికి కొద్దిగా లెంతీగా ఉంది కానీ సింపుల్ క్వశ్చన్. డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి క్వశ్చన్ ఇచ్చాడు.
ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. పీక్యూఆర్ఎస్టీ ఒక 5 సేల్స్ పర్సన్స్ ఉన్నారు. వీళ్ళేమో ఇన్సూరెన్స్ పాలసీని అనేవి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో క్వశ్చన్లో ఏమడిగాడంటే పాలసీస్ సోల్డ్ బై క్యూ ఇన్ టోటల్ ఇన్సూరెన్స్ పాలసీస్ సోల్డ్ బై ఆల్ 5 పర్సన్స్. సో క్యూ షేర్ అంతా అని అడిగాడు. టోటల్ ఆల్ 5 పర్సన్స్ ఉన్నారు కదా సేల్స్ పర్సన్స్, అందులో క్యూ షేర్ అంతా అడిగాడు. ఇక్కడ P128 ఇచ్చాడు, Q165, R136, S111, T120 ఇచ్చాడు. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, క్యూ అనేది అంతా 165 బై క్యూ షేర్ కావాలి కదా టోటల్లో. ఇక్కడ 160 128 ప్లస్ 165 ప్లస్ 136 ప్లస్ 111 ప్లస్ 120. సో ఇక్కడ 165 బై నేను ఆల్రెడీ సమ్ చేశాను, ఇక్కడ 660 వస్తుంది. సో క్యూ మనకు షేర్ కావాలి కాబట్టి పర్సంటేజెస్లో. సో 165 బై 660 ఇంటూ 100. ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్. 11 6 जा 11 1 जा 11 11 5 जा ठीक है. ఇక్కడ 2 3 जा 2 3 जा 2 5 जा. సో 3 1 जा 3 5 जा. సో ఫైనల్గా 5 into 5 దట్ ఈస్ 25% అనమాట. క్యూ ఎంత అనేది 25% షేర్ అనమాట టోటల్లో. టోటల్ ఇన్సూరెన్స్ పాలసీస్లో క్యూ షేర్ ఎంత అంటే 25%. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రీడ్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ 0.424 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. సో P/Q ఫామ్లో ఎలా రాయాలని అడిగాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి రైల్వేలో చాలా ఎక్కువ అడుగుతాడు ఫ్రెండ్స్. మనం కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, తప్పులు అయిపోతాయి అనమాట. సో ఏం లేదు, ఇక్కడ మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే 0.424, ఇక్కడ 24కి బార్ ఇచ్చాడనమాట. సో మనం P/Q ఫామ్లో అన్నమాట రాయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 424ని అలాగే రాసి దేనికైతే బార్ లేదో అది మైనస్ చేయాలి బై. ఇక్కడ మెయిన్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 0.424 పైన బార్ ఉంది. సో ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9లు వేయాలి. 4కి అనేది బార్ లేదు, సో జస్ట్ సింపుల్గా 0 పెట్టాడు. సో 424 మైనస్ 4 దట్ ఈస్ 420 బై 990. సో సింప్లిఫికేషన్ చేస్తే 42 బై 99. సో 3తో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 3 1 जा 3 4 जा, ఇక్కడ 3 3 जा 3 3 जा. సో 14/33 ఫైనల్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. క్వశ్చన్ చదవండి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ Ranjan's monthly salary was 34,500 and this year his monthly salary was 38,640. So okay, what is the percentage increase in Ranjan's monthly salary in this year over the last year? సో పర్సంటేజ్ అడిగాడు ఫ్రెండ్స్. బేసిక్ క్వశ్చన్ అనమాట, ఏం లేదు. లాస్ట్ ఇయర్ నుండి దిస్ ఇయర్కి ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు, ఏం లేదు. సో లాస్ట్ ఇయర్ ఎంత, దట్ ఈస్ 34,500. దిస్ ఇయర్ ఎంత 38,640. సో 38,640 మైనస్ 34,500. సో దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే దిస్ ఇయర్ ఎంత మనకి ఇంక్రీజ్ అయిందంటే ఇక్కడ మనకి మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 4140 వస్తుంది. సో మనకు పర్సంటేజ్ అడిగాడు ఓవర్ హీజ్ మంత్లీ శాలరీ లాస్ట్ ఇయర్. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఎంత, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటున్నాం కదా, దట్ ఈస్ 34,500. ఎంత ఇంక్రీజ్ అయింది, ఇంత ఇంక్రీజ్ అయింది అనమాట. అది పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేయడం అంతే. సో ఇంటూ 100, ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో 4140 బై 345 అనమాట. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయడం అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ 5 6 जा 30, 5 9 जा, ఇక్కడ 5 8 जा 40, నెక్స్ట్ 5 2 जा 5 8 जा.
సో నెక్స్ట్ ఏం చేద్దాం, త్రీతో క్యాన్సిల్ చేద్దాం. 3 2 3 3 ఇక్కడ 3 3 2 3 7 3 6. సో ఇక్కడ ఏమొస్తుంది, 23 1 23 12. సో ఇక్కడ డైరెక్ట్గా 12% వస్తుంది మనకు ఆన్సర్. సో 12% ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం సింప్లిఫికేషన్స్ మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆన్సర్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.